మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగిరాములు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. మున్సిపల్ గేటు ముందు బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. बीजेपी कलेक्टर गारु वेंटने कलेक्टर गारु वेंटने अविनीति अंतम बीजेपी पंथ अविनीति अंतम बीजेपी पंथम अविनीति अंतम बीजेपी पंथ రామాయంపేటలో ఈ రోజు చూసుకున్నట్టయితే పాపం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1000 రూపాయలు ఉండే ట్యాక్సీని 4000 రూపాయలు వసూలు చేస్తున్నారు, 5000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎక్కడ గానీ అభివృద్ధి నోచుకోలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి జనాలు బీఆర్ఎస్ నమ్మలేక కాంగ్రెస్ కేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తుంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇక్కడికి ఎప్పుడు పోతాడో తెలియదు. అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న బడా నాయకులు మాత్రమే మేమే లీడర్లము, మేమే ఇది అని చెప్పేసి వాళ్ళే ఈ విధంగా కమిషనర్ గారికి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే కమిషనర్ వాళ్ళతో కుమ్మక్కై ఈ విధంగా చేస్తున్నాడా తెలుస్తలేదు. కాబట్టి వీటిని వెంటనే రికవరీ చేసే వరకు రామాయంపేట ప్రజల పక్షాన మేము కొట్లాడుతూ ఉన్నాం. రామాయంపేట ప్రజలు ఆలోచన చేయాలి. ఇన్ని సంవత్సరాలు ఒకసారి బీఆర్ఎస్, ఇంతకుముందు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ చూస్తున్నాం మనం ఏ విధంగా దోచుకుంటారో, ఏ విధంగా అవుతుంది. ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి 12 వార్డులలో 12 మంది నిలబడుతున్నారు. ఆ వార్డులలో నిలబడి ప్రతి అభ్యర్థిని మీరు దగ్గర తీసుకొని ప్రోత్సహించి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. రామాయంపేటలో ఈరోజు మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలపై అనేక సార్లు కూడా మున్సిపల్ కమిషనర్ ను ఫోన్ ద్వారా సంప్రదించడం, కలవడానికి కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకైతే మున్సిపల్ కమిషనర్ గా ఉండి ఇక్కడ ఒక రాజకీయ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం కూడా కలవడానికి ప్రయత్నిస్తే తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం, రామాయంపేటలో ఇది కమిషనర్ది కానీ ఇంకోరి అయ్యే సొత్తు కాదు. 1,80,00,000 రూపాయల్లో వీళ్ళు ఏదైతే పర్చేజ్ చేసిర్రో, కొనుగోలు చేసిర్రో, ఈ చెత్త కోసం కానీ, చెత్త బుట్టల కోసం కానీ, అదే వెహికల్ కోసం కానీ, బ్లీచింగ్ పౌడర్ కోసం కానీ అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తూ ఉంది. మేము 2-3 విషయాలు మేము ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. చెత్త బుట్టలు ఏదైతే ఉన్నాయో ఈరోజు రామాయంపేటలో ఎక్కడ ఉన్నా 70 నుంచి 80 రూపాయలు ఉన్నాయి. కమిషనర్ గారు కోటి చేసి 180 రూపాయలకు ఒక చెత్త బుట్ట కొన్నామని అది ఎంబీ రికార్డు ద్వారా అథెంటిక్ గా 35 లక్షల రూపాయలు చెత్త బుట్టల మీద ఖర్చు చేసినట్టు ఈరోజు చూపిస్తా ఉన్నాడు. మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలు